హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను. అందరు బాగుండాలండి. నా వీడియో చూడాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, అందరూ బాగుండాలండి. పావు కిలో మినపప్పు నానబెట్టానండి. చూడండి, మినపప్పు వడలు చేద్దామని నానబెట్టాను. రుబ్బుకుందామండి. రండి, మిక్సీలో వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు పడుతుందండి. నేను అప్పుడు కొంచెం తక్కువగా వేసాను స్పూన్కి, అందుకే మళ్ళీ కొంచెం వేసాను. పట్టుకుందామండి మిక్సీలో. వాటర్ వేయకుండా ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా రుబ్బుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. ఇది టైట్గా ఉంటుంది కదా, బంకగా ఉంటుంది కదా పప్పు. ఇది మిక్సీ ఆగిపోయిందండి, లోడ్ ఎక్కువై టైట్గా ఉండడం వల్ల ఆగిపోయింది. మళ్ళీ రుబ్బుకుందాం. కొంచెం గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, చాలా బాగా వస్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ వేయకుండా రుబ్బుకునే వాటికి గ్రైండర్లో బాగా వస్తుందండి. చూడండి, వాటర్ వేయకుండా ఇలా కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి, మెత్తగా చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ వేస్తే జోరుగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల లూజ్ అయిపోయి వడలు చేయనీకి రాదండి. అందుకోసమని గట్టిగా రుబ్బుకోవాలి కలుపుతూ. గ్రైండర్లో అయితే ఇంకా బాగా వస్తుంది. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, గ్రైండర్ ఉన్నవాళ్ళు. చూడండి, మినపప్పు రుబ్బుకున్న పిండిలోకి వడల కోసం అండి ఇక కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలు చిన్న కట్ చేశాను, ఒక మిరపకాయ కట్ చేశానండి చిన్నగా. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాను. కొంచెం సోడా వేద్దామండి. కొంచెం వేసానండి. ఇవన్నీ వేసి కలిపేసుకుందామండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. బాగా కలుపుకుందామండి. చూడండి, బాగా కలిపాను అన్నీ వేసి. ఆయిల్ వేడి చేసుకొని కాల్చుకుందామండి వడలు. చూడండి, మినపగారెల పిండి రెడీ అయింది. ఇలా కొంచెం తడద్దుకొని అండి ఇలా చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి. చట్నీ లేకుండా కూడా తిననీకి వస్తుంది. కావాలంటే చట్నీ కూడా వేసుకొని తినొచ్చు. ఇక అది మన ఇష్టం అండి. నేనైతే మటన్ చేశాను కదా, మటన్లో తింటారని చట్నీ చేయట్లేదు. అంతేనండి, ఇలా చేసేసుకోవడమే. కొంతమంది మినపగారెలు కూడా అంటారు, మేము మినపవడలు అంటాం. మా సైడ్ ఉద్దివడలు అంటారండి వీటిని. ఈ తెలంగాణలో మినపగారెలు, మినపవడలు అంటారు. చాలా బాగుంటాయండి. సోడా కొంచెం వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ ఎక్కువ వస్తుంది ఇంట్లో వడల్లో, ఎక్కువ తాగిస్తుంది.
వడల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పట్టుకుంటుంది. అందుకోసం సోడా కొంచెం వేసుకోవాలి అంతే. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, రాగి సంగటి కూడా చేశాను. మటన్ కొంచెం గ్రేవీ ఉండాలి కదండి వడల్లోకి, రాగి సంగట్లోకి, అందుకే కొంచెం గ్రేవీ కూర చేశాను. ఒక్క నిమిషం ఆగు. చూడండి, మొత్తం బ్రౌన్గా కాగిపోయాయి. చూడండి, మినపగారెలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలండి. బలానికి బలము, ఆరోగ్యానికి మంచిది. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్ అండి.